అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శబ్దభేది విద్య గురించి తెలుసుకుంటున్నాం. శ్రీరాముని తండ్రి అయిన దశరథునికి శబ్దభేది విద్య తెలుసు. శబ్దభేది అంటే శబ్దం వినిపించిన వైపుకు గురి చూసి బాణాన్ని ప్రయోగించడం. ఒకరోజు దశరథ మహారాజు వేటలో ఉండగా జింక నీళ్లు తాగుతున్నట్లు ఒకవైపు నుంచి శబ్దం వినవచ్చింది. దశరథుడు ఆలస్యం చేయకుండా శబ్దం వచ్చిన వైపుకు బాణాన్ని వదిలాడు. కాని ఆ బాణం దురదృష్టవశాత్తు గుడ్డివారైన తన తల్లిదండ్రులకు దాహార్తిని తీర్చడానికి నీళ్ల కోసం వచ్చిన శ్రవణ కుమారునికి తగిలి దశరథునికి తానెవరో చెప్పి అక్కడికక్కడే మరణించాడు. తన చివరి కోరికగా తన తల్లిదండ్రుల దాహం తీర్చమని కోరాడు. శ్రవణ కుమారుని వృద్ధ తల్లిదండ్రులకు దాహార్తిని తీర్చిన తర్వాత జరిగిన ఘోరాన్ని వారికి విన్నవించాడు దశరథుడు. పుత్రశోకం తట్టుకోలేని ఆ తండ్రి దశరథుడు కూడా ఏదో ఒకరోజు పుత్రశోకం అనుభవించక తప్పదని శపించి ఆ పుణ్య దంపతులిద్దరూ ప్రాణాలు విడిచారు. ఆ శాపం ప్రకారమే దశరథుడు తన కుమారులిద్దరూ రామలక్ష్మణులు అడవికి వెళ్లేటప్పుడు పుత్రశోకం భరించలేక కన్నుమూశాడు. మహాభారత వనపర్వంలో శ్రీకృష్ణుడు ఈ శబ్దవేది క్షిపణులను ప్రయోగించినట్లు చెప్తారు. ఆ భీకర యుద్ధంలో శ్రీకృష్ణుడు వారి శత్రువులను నాశనం చేయాలనే లక్ష్యంతో అతని శబ్దం వినబడకపోయినా శత్రువులను ఛేదించగల ఆయుధాన్ని ఆయన విల్లు తీగపై అమర్చుకున్నాడు. దీంతో వారి అరుపులు ఆగిపోయాయి. ఆ శబ్దం వచ్చిన దానవులు అందరూ సూర్యుడిలా ప్రకాశించే శ్రీకృష్ణుడి చేతిలో చనిపోయారు. అడవిలో ఉండే హిరణ్యధ్వనుడనే ఎరుకలవాని కొడుకే గురికల ఏకలవ్యుడు. పుట్టుకతో వచ్చిన విద్య వేట. అతని వృత్తి వేట. విల్లు విద్య అతను నేర్చుకోవలసిన విద్య. కౌరవులకు పాండవులకు విద్య నేర్పుతున్న ద్రోణుణ్ణి కలిశాడు. అతని కోరిక తెలిపి అనుగ్రహించు అని గురువుగారిని అడిగాడు. ద్రోణుడు అందుకు నిరాకరించాడు. ఏకలవ్యుడు తిరిగి అడవికి వచ్చేశాడు. ద్రోణుని మట్టి బొమ్మను చేసి గురువుగా తలచి తలవంచి తనకు తానుగా విద్య నేర్చుకున్నాడు. కృషితో మనోభిష్టం నెరవేరింది. శబ్దభేది అంటే శబ్దాన్ని విని బాణంతో లక్ష్యాన్ని గురితప్పనివ్వకుండా కొట్టడం కూడా నేర్చుకున్నాడు. ఒకరోజు అర్జునుడు అదే అడవికి వేటకు వచ్చాడు. వెంట తెచ్చిన వేట కుక్క వేటాడాల్సిన జంతువుల్ని తరుముతూ అరుస్తుంది. ఆ శబ్దం విని శబ్దభేది ప్రయోగించాడు ఏకలవ్యుడు. ఆ కుక్క అరవకుండా నోట్లో బాణాలు దిగాయి. అర్జునుడు ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు. గ్రహించాడు ఏకలవ్యుణ్ణి. జరిగిన విషయం గురువుగారికి చెప్పాడు. ద్రోణుడు ఆశ్చర్యంతో అడవికి వచ్చాడు. ద్రుపదుని చేత జరిగిన అవమానం గుర్తుకు వచ్చిందతనికి. పాండవ మాధ్యముడు అర్జునుడికి ఇచ్చిన మాట విలువిద్యలో నిన్ను మించినవాడు లేకుండా చేస్తానని గుర్తుకు వచ్చింది. ఆ మాటను అర్జునుడు కూడా గుర్తుంచుకున్నాడు. ఏకలవ్యునికైతే వారిచ్చి పుచ్చుకున్న మాటలు తెలియనే తెలియదు. అందుకే గురుదక్షిణగా ఏమి ఇవ్వగలను అన్నాడు. అప్పుడు ఏకలవ్యుని కుడి చేతి బొటనవేలిని అడిగాడు ద్రోణుడు. బొటనవేలు ఇస్తే విలువిద్య సరే, విల్లుని ఎక్కు పెట్టలేనని తెలిసి కూడా కోరిన విధంగా కుడి చేతి బొటనవేలిని కోసి ఇచ్చాడు. శిష్యుని ముందు చిన్నబోయి నిలబడలేని ద్రోణుడు శిష్యులతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రకృతిలో గబ్బిలాలు కూడా వేట నుంచి తప్పించుకోవడానికి, ఆహారం కోసం పనిచేయడానికి శబ్దభేది విద్యని ఉపయోగిస్తాయి. వచ్చే వీడియోలో మరో అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. కృష్ణార్పణం.